బ్రహ్మలకే బ్రహ్మను రావణ బ్రహ్మనురా. అయ్యా బ్రహ్మలకు బ్రహ్మవు, రావణ బ్రహ్మవు. అయ్యా ఇంకా నీ నామము, నీ యొక్క పూర్వస్థితి. అయ్యా నన్ను జయించువాడు హతల పితల తుతల తలతల పాతాల రసతల సువర్ణ భువర్ణ సత్య నాగలోకములో నన్ను జయించువాడు లేడు లేడు. అయ్యా నిన్ను జయించునంతటి వాడు సురా 30 కోట్ల దేవాన దేవతలలో ఎవరు లేరని. సురా 33 కోట్ల దేవత చెరబట్టిన వాడను నన్ను జయించువాడు ఎవడురా? నిన్ను జయించువాడు ఈ దేవతలలో లేరు లేరు. దేవతలందరినీ చెరబట్టిన వాడను. అయ్యా యమపురం వచ్చి యముణ్ణి ఓడించిన వాడను, ఇంద్రలోకములకి ఇంద్రుని గడగడ ఆడించిన వాడను. నన్ను జయించేవాడు ఎవడురా? యమాపురమునేగి యమ ధర్మరాజును ఓడించావు. అవును. ఇంద్రుణ్ణి ఓడించావు, గడగడలాడించావు. అవును. అయ్యా ఇంతక్కడికే వచ్చిందే బలము. అదేగాక అయ్యా ఆ శివుణ్ణి మెప్పించి 164 యుగముల హాయిగొన్నవాడను మృత్యుంజయుండెను. మృత్యుంజయుడు సావులేదంటాను. లేదు సావులేదు అన్నారు ఎందరో నాలబట్టి. అయ్యో అయ్యా చిన్నప్పుడు మా అవ్వ కడుపులో నల్ల పెట్టింది, నల్ల కుళ్ళయింది, పేంట అంత పదనైంది. అలాగే అయ్యా నా సవిస్తారం ఇంకా తెలుపమంటివా? అయ్యా విన్నవించుము స్వామి. నా తల్లి పేరు కేకేసి దేవి కైకేసి. నా తండ్రి పేరు విశ్వాస బ్రహ్మ. తండ్రి విశ్వవసు బ్రహ్మ. అవును. అయ్యా ఇంకా నా భార్య పేరు మాయా సూర్యుని ముద్దు పుత్రిక మండోదరి నా భార్య. మండోదరిని భార్య. నాకు 2 తమ్ముళ్ళు గలరు. శంభును విక్రమ్ ఓడించి శత్రువులను నల్ల సీమల వల్ల నలుపువేయు నా పెద్ద తమ్ముడు కుంభకర్ణుడు రా. తమ్ముడు కుంభకర్ణుడు. నా చిన్న తమ్ముడు వినయ విధేయుడు బహు బుద్ధిమంతుడు విభీషణుడు చిన్న తమ్ముడు. చిన్న తమ్ముడు విభీషణుడు. అవును. అయ్యా ఇంకా నీకు 2 కుమారులు గలరు. ఇంద్రచంద్ర దేవేంద్రులు గెలిచిన ఇంద్రజిత్తు నా పెద్ద కుమారుడు. ఓహో. నా చిన్న కుమారుడు ఇచ్చితి లోపల దక్షిణ లంకకు 1,00,000 దండును హతమునరించిన అక్షయుడు నా చిన్న కుమారుడు. 1000 మంది కొడుకులలో 2 పేరుగాంచిన వాళ్ళు. అవును. చిన్న కుమారుడు ఇంద్రజిత్తు, చిన్న కుమారుడు అక్షయుడు, పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు, పెద్ద కుమారుడు మందిర విత్తు. ఏమిరో ఇప్పుడు అన్నావు కాదే. అదేగాక నాకొక సోదరి చెల్లెమ్మ గలదు. నీ చెల్లెలు శృంగారముగా వనంలో దిగేటి సుగంధి నా చెల్లెలు. నీ చెల్లెలు సుగంధి. అయ్యా రావణ రాజేంద్ర ఇప్పుడు ఎచ్చడికి పోతున్నారు స్వామి? లంకాపురం వెళ్తున్నాను, అంతఃపురంకు. అదే నాకు ఒక పని కలిగి ఉన్నాను. అయ్యా నా మంత్రులకు మానస శుభాబులు ఆ జ్ఞాన మంత్రాలు తాటకిని రావింపము. ఓహో, నీ యొక్క మంత్రులైన మారిచ సుబాహులు నీ యొక్క జ్ఞానవంతురాలు తాటకిని రావించమను. సరే చిత్తము స్వామి, మీరు అనువిధంపుగా ఇప్పుడే రావించదను. నువ్వే పిలువురా. ఓ అమ్మా కొట్లాడుకుంటే ఏం భయగోలేదు. అరే రాజుగారికి ప్రయత్నం 2 గౌడి బారావు చేకిన దున్నపోతులో ఉన్నారు. మీకు మీరు కొట్టుకుంటారు ఎవరొక ముసలి దాన్ని పిలుచడానికి. పిలవారా ముసలిదాన్ని కలవరించుచున్నదే, పిలవారా ముసలిదాన్ని కలవరించుచున్నదే, నిలువది అది మేతాకు ఏమీ లేకున్నది, నిలువది మేతాకు ఏమీ లేకయో
ఏమీ లేకున్నదే పిలువారా ముసలిదాన్ని కలవరించుచున్నదే కలవరించుచున్నదే ఒరే మారిచా నువ్వే పిలువురా అరే నీవే పిలువురా అవే ముసలవ్వ రాజు ఇస్తాడ మాంసంబో ముసలవ్వ రాజు ఇస్తాడ మాంసంబో రాజు ఇస్తాడ మాంసంబో గుస గుస గోలిగే గుట్టలు గోలును గుస గుస బలకద గుట్టలు గోలును ఇస్తారాట మధ్యమూలు ఇస్తారాట మధ్యమూలు కోసారాట కొండ చిలువలు కోసారాట కొండ చిలువలు తిండికేమో ఇస్తారాట నెత్తురాట కత్తి కోత నెత్తురాట కలహాలు కలుగునాట అవే ముసలవ్వ రాజు ఇస్తాడ మాంసంబో రాజు ఇస్తాడ మాంసంబో అరే అవ్వా అవ్వా ఓవా రాయే మాంసంబో ఓవా ఎక్కడున్నవే రాయే అవ్వో ధరణి తోటగిరి వర్షత వచ్చింది నరవర యోధుల మర్వక దుంచ పిరము తోటవరి కరములు బట్టే గిరగిర దింపెద ధరణికి కొట్టద గిరగిర దింపెద ధరణికి కొట్టద ధరణి తోటగిరి వర్షత వచ్చింది ఓవా ఏమిరా శుభాహు రాజుగారి ఆజ్ఞ అయినది యుద్ధమునకు పోవాలను పదము ఇట్లానే పోదాం యుద్ధము చేయాలరా మరి చూడ యుద్ధము చేయాలరా మరి చూడ కేకాలు పెట్టాలరా మరి చూడ కేకాలు పెట్టాలరా మరి చూడ చిత్తూల తపతుల వద్దకు పోయి మరే వద్దకు పోయి మరే రద్దులు మాన్సాలరా మరి చూడ రద్దులు మాన్పాలరా మరి చూడ ఒరే మారిచుడా పెద్దలను చంపాలి పిల్లలను తినవలెను పిల్లల గోటాలరా మరి చూడ సుబాబుడా కల్లుల తింటాలరా సుబాబుడా కల్లులు దాగాలరా సుబాబుడా
కల్లులు తాగుతీ డొల్లుతూ రావాలనురా. అలాగే కిటికీటు మన రాజుగారి యాజ్ఞనే మన రాజుగారి దగ్గరికి పోదాము పన్ము. పదము దండమిదిగో దానవేశ అండ చేరియుంటిమయ్యా, దండమిదిగో దానవేశ అండ చేరియుంటిమి, దండమిదిగో దానవేశ అండ చేరియుంటిమి, అండ చేరియుంటిమి, అండ చేరియుంటిమి. ఇందు పనులు ఏమగాని పిలవనంపవస్తేమి, ఇందు పనులు ఏమగాని పిలవనంపవస్తేమి, 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 ఇందు పనులు ఏమగాని పిలవనంపవస్తేమి, పిలవనంపవస్తేమి, పిలవనంపవస్తేమి. దండమిదిగో దానవేశ అండ చేరియుంటిమి, దండమిదిగో దానవేశ అండ చేరియుంటిమి. ఆహా రావణ రాజేంద్ర, మీరు పిలవనంపవస్తేమి. మీ మనసులో విచారం ఉన్న పనులు ఏమన్నా ఏమో తెలుపు. హే మోదసుబాబులారా, నా మనమే ఒక్కటి నా బుద్ధిలో యోచించితిని, పెద్ద కార్యమొక్కడి నా బుద్ధిలో యోచించితిని, బుద్ధిలో యోచించితిని, బుద్ధిలో యోచించితిని, బుద్ధి మంతులని ముగ్గురిని పిలిచితిని, బుద్ధి మంతులని ముగ్గురిని పిలిచితిని, ముగ్గురిని పిలిచితిని. ముగ్గురిని పిలిచితిని, పెద్ద కాలం ఒక్కటి నా బుద్ధిలో యోచించితిని. పెద్ద కార్యమొక్కడి నా బుద్ధిలో యోచించితిని. హే మోదసుబాబులారా, ఆహా అయ్యా, నా మనమునందు ఒక కార్యం యోచించి ఉన్నాను, దాన్ని స్వల్పం చేయవలెను. సంతతమున గెలుపుమయ్య వింతలేల మాకోను, సంతతమున తెల్పమయ్య వింతలేల మాకోను, సంతతమున గెలుపుమయ్య వింతలేల మాకోను, సంతతమున తెల్పమయ్య వింతలేల మాకోను, వింతలేల మాకోను. వింతలేల మాకోను, వింతలేల యజ్ఞరీతి చేసెదాము మీకోను, వింతలేక ఎన్నరీతి చేసదాము మీకోను, చేసెదాము మీకోను. చేసదాము మీకోను, సంతతమున పిలుపుమయ్య వింతలేల మాకోను. తెల్పమయ్య వింతలేమ మాకోను. ఆహా రావణ రాజేంద్ర, సంతతమున తెలుపుమయ్యా, ఏమో ఏం పనులు ఉన్నాయో చేసినాం ఇప్పుడే. హే మోదసుబాబులారా, ఎల్ల లోకములందు యాగంబు చేయుచు, ఎల్లా లోకమునందు యాగంబు చేయుచు, యాగంబు చేయుచు, యాగంబు చేయుచు, చెల్లించేదవరి కొరకు చెప్పరేమే చూచూచు, చెల్లించేదెవరి కొరకు చెప్పలేమి చూచూచు, చెప్పరేమే చూచూచు. చెప్పలేమి చూచూచు. హే మోదసుబాబులారా, ఏమి చేయుచుంటున్నా? ఎల్ల లోకములందు ఈ యాగంబులు చేయుచున్నది ఎవరి గురించి, దేని గురించి నాకు చూచి తెలపండి. చూసి వచ్చేదాము. ఆహా రావణ రాజేంద్ర, చూసి వచ్చేదాము మేము సుబుద్ధి తెలుపుడే, చూసి వచ్చేదాము మేము సుబుద్ధి తెలుపుడే, చూసి వచ్చేదాము మేము సుబుద్ధి తెలుపుడే, చూసి వచ్చేదాము మేము సుబుద్ధి తెలుపుడే. కాచుకొని యజ్ఞములు చేసటెలా ఎప్పుడు, కాచుకొని యజ్ఞములు చేసటెలా ఇప్పట్లో, చేసటెలా ఇప్పుడు, చేసటెలా ఇప్పుడు. చూసి వచ్చేదాము మేము సుబుద్ధి తెలుపుడే, చూసి వచ్చేదాము మేము సుబుద్ధి తెలుపుడు. ఆహా రావణ రాజేంద్ర, మేము ఇప్పుడే సూచి వచ్చాము, సుబుద్ధిగా తెలుపు. ఒరేయ్, హరి చత్రి ఉండను మీరు మరుగుదలియ కొందూరా, హరిచంద్రుండను పేరు మరుగుదలియ కొందూరు, మరుగుదలియ కొందూరా. మరుగుదలియ కొందూరు. హరి వాణ్ణి నడువ మీకు శౌర్యమెందు వాయేరా, ఓరి వాళ్ళు ధర్మ మీకు సౌర్యమెందు వాయేరా, శౌర్యమెందు వాయేరా. సౌర్యమెందు వాయేరా. మోదసుబాబులారా, ఆహా రావణ హరి మనకు శత్రుడు మీకు తెలియదా? ఎల్ల లోకములందు వాడిని దానించుతున్నాడట, మీరు ఏమి చేసి ఉంటుర్రా? హరిని ధ్యానించే వారిని వెళ్ళి ఇప్పుడే శిక్షించండి. అలాగనే అలాగే మహారాజా. మీరు అన్ని విధంగానే పోయి వచ్చేదాం. వచ్చేదాను. హే తాటకి నిలువము. మహారాజా చూసిపోయింది చూడు. హే తాటకి, మహారాజా నీవు ఏమి చేస్తుంటివే? తపచి గనుల బట్టి నీవు తరమవచ్చు తాటాకే, తరమవచ్చు తాటాకే. యుపముగాను నీవు ఎంత యుక్తి గల దానావే, యుక్తి గల దానావే. తపచి గనుల బట్టి నీవు తరమవచ్చు తాటాకే, తరమవచ్చు తాటాకే. హే
మహారాజా నువ్వు గొప్ప బుద్ధిమంతురాలవు. మాయ మంత్రములసే అనేక ఆశ్రమములు తిరిగి ఆ హరిని ధ్యానించు వారిని శిక్షించుము, నన్ను ధ్యానించు వారిని రక్షించుము. ఆ హరి ఎవడే నా సెంత. ఓకే మహారాజా, అలాగే మీ ఆజ్ఞ ప్రకారంగానే చేసేదను. అలాగే వెళ్ళిరాము. ఓకే మహారాజ్, అలాగే స్మరణ మరువరా రమ రమణని స్మరణ మరువరా శ్యామ సుందరని నామ మొదలరా శ్యామ సుందరని నామ మొదలరా కశ్యపాశుత అనంత నిదయ కశ్యపాశుత అనంత నిదయ రమ రమణని స్మరణ మరువరా రమ రమణని స్మరణ మరువరా శ్యామ సుందర మొరవిన వేరా శ్యామ సుందర నా మొరవిన వేరా. అయ్యా గడ్డము మూరడు పెట్టుక గడ్డము మూరడు పెట్టుక తెడ్డొక్కటి చేత పట్టుక తెయి మనసు అడ్డము నడుచుతూ వచ్చము గుడ్డేలుగు రూపు నీది మీరెవరయ్యా? అయినా మీ యొక్క ఆ యొక్క అపచ విధములు మాట్లాడకము. మేము మునీశ్వరులము తపము చేయుటకు వెలుచున్నాము. నీ యొక్క నామము విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు అయినా ఆ యొక్క శ్రీరామనామము జపించుకు ఆ గంగా స్థలములకు వెళ్ళక చాలా కాలం రాయను. ఆ యొక్క ఇప్పుడు ఆ గంగా తీరమునకు పోయి ఆ శ్రీరామ జపం చేయను. అయ్యా ఇక్కడ ఆటో ఎక్కితే రాజరాంపల్లి కాడ దిగుతావు, కోట్లింగాల కాడికి పోయి చేయిపోయి. ఓకే అవును రాను రామ 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 సీత రామ 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 సీత వామన కేశవ కృష్ణ మురారి వామన కేశవ కృష్ణ మురారి వాసుదేవ శౌరి రామ వాసుదేవ శౌరి రామ భయంకర పాలన చేయగరావే శంభో ఓం శివశంకర పాప భయంకర పాలన జయమురారే శంభో ఓం శివశంకర పాప భయంకర పాలన చేయగురావే శంభో ఓం శివశంకర పాప భయంకర పాలన జయమురారే శంభో పాలన చేయగురావే శంభో పాలన జయమురారే శంభో కాపాడగను రావే శంభో కాపాడగరారే శంభో కాపాడగను రాయే శంభో కాపాడగరారే శంభో. ఓం నమో నారాయణాయ నమః. వ్రతము భంగము చేయుచుండిరి, యాజ్ఞము భంగము చేయుచుండిరి. నా యోగ దృష్టితో ఈ రాక్షసులను సంవరించుటకు ఈ భూజాలం మీద ఎవరైనా పుట్టి ఉన్నారా లేదా నా యోగ దృష్టితో చూసేదాగాక. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. ఆహా ఆహా ఆ యొక్క అయోధ్యాపురములో ఆ యొక్క విష్ణు మహామూర్తి దశరథ మహారాజు గర్భముల శ్రీరామచంద్ర అవతారం ఎత్తి జన్మించి ఉండేను. ఆ యొక్క దశరథుని వద్దకు పోయి ఆ యొక్క శ్రీరామచంద్ర రామలక్ష్మణులను నా క్రతువును కాపాడకు పంపమని ఇప్పుడే పోయి ఏడుచుండును. అయోధ్యందు హరి పుట్టెనట పుట్టెనట అయోధ్యందు హరి పుట్టెనట పెరిగనట పుట్టెనట పెరిగనట సయ్యాన కౌసల్యకు సాములట రాములట సయ్యాన కౌసల్యకు సాములట రాములట స్వప్నమున గంటి స్వామి తమ్ముడట శేషుడట స్వప్నమున గంటి స్వామి
శేషుడట సప్తమునాలంటి స్వామి తమ్ముడట శేషుడట తమ్ముడట శేషుడట తమ్ముడట శేషుడట రత్నములు దశరాట రాజు కట నలుగురట 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 రాజు కట నలుగురట రాజు కట నలుగురట అయోధ్యయందు హరి పుట్టెనట పుట్టెనట అయోధ్యాందు వారి పుట్టెనట పెరిగెనట పుట్టెనట పెరిగినట పుట్టెనట పెరిగెనట మహామంత్రి ఆ యొక్క నా క్రతువును కాపాడుటకు ఆ యొక్క దశరథ మహారాజు గర్భముల విష్ణు మహామూర్తి రామావతారం ఎత్తి జన్మించి ఉండెను. ఇప్పుడే ఆ యొక్క దశరథ మహారాజు వద్దకు పోయి ఆ రామలక్ష్మణుడు నా క్రతువును కాపాడుటకు పంపమని వేడుచుందును. సరే చిత్తము స్వామి. అదిగో ఆ యొక్క గంగానది తీరం తమ్మి కంటి రాములంటి కేగ కంటి స్వాములంటి తమ్మి కంటి రాములంటి వేగవంటి స్వాములంటి తమ్మి కంటి రాములంటి వేగ కంటి స్వాములంటి తమ్మి కంటి రాములంటి వేగవంటి స్వాములంటి నా మదిలో చరణంబులు ఎప్పుడు నమ్మి తపము చేతు నామదిలో చరణంబులు ఎప్పుడు నమ్మి తపము చేతు నా మదిలో చరణంబులు ఎప్పుడు నమ్మి తపము చేతు నామదిలో చరణంబులు ఎప్పుడు నమ్మి తపము చేతు దశరథ తనయవరుని నమ్మి తినయ్యా దశరథ తనయవరుని మరువనయ్య మరువనయ్య దశరథ తనయవరుని మరవనయ్య మరవనయ్య దశరథ తనయవరుని మరువనయ్య మరువనయ్య పరమ పురుష భవభంజన గరుడ గమన ఇటురారా పరమ పురుష భవ పంజన గరుడ గమన ఇటురారా పరమ పురుష భవభంజన గరుడ గమన ఇటురారా పరమ పురుష భవ పంజన గరుడ గమన ఇటురారా గరుడ గమన ఇటురారా గరుడ గమన ఇటురారా ఏ సేవక అయ్యా నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ సవిస్థానం విన్నవించుము స్వామి. నా పేరు వశిష్ఠుడు అందరు. అయ్యా నీ యొక్క నామము వశిష్ఠ మహర్షి. అవునండి. నువ్వు ఇప్పుడు ఎచ్చడికి పోతున్నావు స్వామి? నేను అయోధ్యకి వెళ్తున్నాను. ఆ వాసుదేవుడే శ్రీరామచంద్రుడై దశరథ మహారాజు గారు జన్మించినారట. వారికి విద్యాబుద్ధులు నేర్పించడానికి అయోధ్యకి వెళ్చుంటిని. ఓహో, ఇప్పుడు అయోధ్యకు పోతున్నావు. అవును. ఇప్పుడు వచ్చిన అయ్యేదేమో కర్యగున్నది, నీ తెల్లగున్నది. అయ్యా నే కులగురువుడు. వారి యొక్క కుల గురువు. అవును. అయ్యా కొంతమంది నువ్వు గంగల తానం చేస్తున్నావా లేకుంటే ఈ గంగ నీళ్ళు ఎత్తేనే బాగుంటది. గంగ నీళ్ళు చేస్తేనే బాగుంటుందా? సరే చిత్తము స్వామి. గాతోబకురా మీరెవరు? అయ్యా ఎవరు? నే కులగురువుడు వశిష్ఠ మహారాజు. గురువుల వారు. గురువుల వారు వచ్చిరని దశరథ మహారాజుకు విన్నవించండి. సరే, మీరు గురువులు వచ్చి నిన్నే ఉండు. పోతన్నా వెళ్ళిరా. ఏమని చెప్పాలా? మీ కులగురువు వచ్చారని వారికి విన్నవించండి. చెప్పన్నా? అవును. పోతన్నా ఏమని చెప్పాలి? గురువురా మీ ఈ విధంగానే మాట్లాడితే శపం చేసేది. చేపలు పెడతావా? అవును. శాపం కాదు అన్నయ్య, శపించేదను. పుట్టింది తెను కులంలో కానీ చేపలు పట్టరాదు గిన్నెని పెట్టు. చేపలు కాదు, శపించేదను. సరే, ఇప్పుడే చెప్పేదాను. అయ్యా ఎవరో మౌనీశ్వరులు మన ద్వారము కాడికి వచ్చి ఉన్నారు స్వామి. ఆ విధంగానా? మీరు పోయి నివల్లి పట్టుకొని పోయి ఆ స్వామిని లోనికి రమ్మని చెప్పండి. తీసుకొని రావన్నా? అవును కదా. అయ్యా ఏమి చేసి చెప్పించమంటా? నేను గురుకులు వచ్చినాయంటే పలిగిపోతే పక్కకు వారేమన్నా మంచి అవుతుంది అన్నాడు. నేను గురువును రా. నేను గురువులను అతి త్వరగా పోదాం రాండి స్వామి. సరే పదండి. అక్కడికి కదా చల్లగా వరదీలం నాయనా. మీరు వచ్చిన కారణం ఏమో చెప్పు స్వామి. దశరథ మహారాజా, అవును, మీ నలుగురు కుమారులకు నేను విద్య నేర్పించడానికి వస్తే మీ నలుగురు కుమారులు నాతో పంపించండి. వారికి విద్య నేర్పించి పంపించేదను. ఓకే స్వామి, అలాగే పంపించాను స్వామి. కుమారుడారా,
మీరు చిన్న పిల్లలు కావున మీకు విలువిద్యలు నేర్పుటకై మన యొక్క కులగురువు వచ్చినారు. మీరు విలువిద్యలు నేర్చుకోండి గా నాయనా. నాయనరా రండి, మీకు విద్య నమస్కారాలు, వందనాలు గురువు గారు. చల్లగా వద్ద నాయనరా, మీకు విద్య నేర్పించేది పదండి. నేను చెప్పినట్లుగానే మీరు విద్యను అభ్యసించండి. అలాగే గురువారి చెప్పండి. సరస్వతి ఓ నామ శివాయ కులసితం. 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 అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు లు లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ క క గ గ ఇ జ చ చ జ జ ఇని ట ట డ డ ఇని త త ద ద అన ప ప బ బ మ య ర ల వ శేష స అహ అల అక్షర రౌతి. సరస్వతి ఓ నమ శివాయ కులసితం. సరస్వతి ఓ నమ శివాయ కులసితం. సరస్వతి ఓ నమ శివాయ కులసితం. వెళ్ళారా? నేను చెప్పినట్టుగా మీరు విద్యను అభ్యసించండి. అలాగే గురువారి చెప్పదా మేము. సరస్వతి ఓ నమ శివాయ కులసితం. 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 ఆ ఆ ఇ ఈ ఉ ఊ రు రు లు లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ క క గ ఇ ఞ చ చ జ జ ఇ ని త త ద ద అన త త ద ద న ప ప బ మ య ర ల వ శే ష స అహ అల అక్షర. సరస్వతి ఓ నమ శివాయ కులసితం. ఓ నమ శివాయ కులసితం. సరస్వతి గురువారియా మీరు అనే విధంగానే మీకు అప్పగించిందేం కదా ఈ యొక్క. నాయనలారా, నేను పంచాక్షరి మంత్రం చెప్పించేదను. అలే గురువారియా చెప్పండి. వినండి. ఓం నమో శివాయ. ఓం నమో శివాయ. ఓం నమ శివాయ. ఓం నమో శివాయ. ఓం నమ శివాయ. నాయనలారా, ఈ మంత్రాన్ని మీరు జపించి బాణం వదిలినట్టయితే ప్రపంచమే దగ్ధమగును. అలాగే గురువర్యులు. అలాగే మీకు అష్టాక్షర మంత్రం నేర్పించేదను, వినండి. ఓం నమో నారాయణాయ నమః. 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 నాయనలారా, ఈ మంత్రాన్ని జపించి మీరు బాణం వదిలినట్లయితే స్వర్గమే మీ జయమగును. అలాగే గురువారియా నాయనలారా, ఇంకా మీకు అష్టాదిక్పాకుల మంత్రము చెప్పించేదను, చెప్పండి. శ్రద్ధగా నేర్చుకోండి. ఓం ఈశాన్యాయ నమః. ఓం ఈశాన్యాయ నమః. ఓం ఆగ్నేయాయ నమః. ఓం ఆగ్నేయాయ నమః. ఓం వాయువేయ నమః. ఓం వాయువేయ నమః. ఓం కుబేరాయ నమః. ఓం కుబేరాయ నమః. నాయనలారా, ఈ అష్టాక్షర మంత్రాన్ని మీరు చదివి
బాణం వదిలినట్టు అవుతే మీకు రాజాన రాజులు ఎవరు కూడా మీ మీద గెలవలేరు. అలాగనా గురువర్యా? శ్రద్ధగా నేర్చుకోండి. నయనలారా పదండి. సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత వామన కేశవ కృష్ణ మురారే రావణ కేశవ కృష్ణ మురారే వామన కేశవ కృష్ణ మురారే వాసవ కేశవ కృష్ణ మురారే వాసుదేవ శౌరే రామ వాసుదేవ శౌరే ఓ రామ వాసుదేవ శౌరే రామ వాసుదేవ శౌరే రామ. మహామంత్రి, ఆ యొక్క నేను ఎన్ని యజ్ఞములు చేసినా ఆ యొక్క మాయరాక్షసులు వచ్చి నా యొక్క యజ్ఞమును భంగము చేస్తున్నారు. ఆ యొక్క రామలక్ష్మణుల వద్దకు పోవడకు దశరథ మహారాజు గారి వద్దకు పోదాము పదము. సరే చిత్తము స్వామి. మహామంత్రి అయ్యా. ఆ యొక్క దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి విశ్వామిత్ర వారు వచ్చి ఉన్నారు స్వామి అని చెప్పిరాము. సరే చిత్తము స్వామి. అయ్యా, ఇంతవరదానికి వచ్చిన తెల్లగడ్డ పైన ఇప్పుడు నల్లగడ్డ పైన వచ్చిండు అయ్యా. ఆయనకు ముక్కు మీద 3 గంపల కోపం ఉన్నది. అబ్బో, అది ఎవరు? ఆయన ఎవరు స్వామి? ఎవరో లోనికి తీసుకురావన్నా. ఆయన మంత్రివారా? అయ్యా, నీవు పోయి నివల్ని పట్టుకొని పోయి ఆ లోనికి రమ్మను కదా. ఆయన కోపం బాగున్నది. నివాళి పట్టకపోతే ఇంత నూనె ఖర్చు దండగా అయితే. అయ్యా, చెప్పండి మంత్రి. నిన్ను అతి త్వరగా తోలుకొని రమ్మన్నాడు. పోవుదాం. దశరథ మహారాజు లోనికి తీసుకొని రమ్మన్నాడా? అయ్యా. సరే వెళదాము పదము. సరే చిత్తము. గురువరేనయా, మీకు ఇదే వందనములు కదా. చల్లగా వర్ధిల్లము దశరథ నందన. దశరథ ధన్యుడనైతిని మౌనివరా తపదాచ భాగ్యములౌటల్ నీ మన్యతగా నేను కతువును మా యొక్క పాపములు హరించి సామాన్యులకు ఇట్టి భాగ్యంబులకై ఎందులకో లభించెను. నన్ను నన్యునిగా దలంచి దయామతి చూడుమిన గాది నందనా. చల్లగా వర్ధిల్లము దశరథ నందన. చల్లగా వర్ధిల్లము దశరథ నందన. ఆహా మునేంద్రమా, ఆ. మీరు వచ్చిన కారణమేమో మాతో తెలుపు కదా స్వామి. దశరథ రాజా నీ కుమరుల నా వెంట వంపు దయగల 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 రాజా మారిష సుబావులు మాయాగ్యమంత పాడు చేసి మారిష సుబాహులు మాయాగ్యమంత పాడు చేసి మారిష సుబాహులు మాయాగ్యమంత పాడు చేసి మారిష సుబాహులు మాయాగ్యమంత పాడు చేసి మారిపోవుచున్నరయ్య కదువునుగా పాడవలయు దశరథ రాజా నీ కుమరుల నా వెంట వంపు దయగల రాజా నీ కుమరుల నా వెంట వంపు దయగల రాజా నీ కుమరుల నా వెంట వంపు దయగల రాజా. దశరథ మహారాజా, మునేంద్రమా, ఆ యొక్క నేను గంగాశిరమున తపము చేసి ఉండగా మాయరాక్షసులు వచ్చి ఆ రక్తబంధువులు ఉన్న జల్లి నా యొక్క తపస్సు భగ్నం చేస్తున్నారు. ఆ రామలక్ష్మణుడు నా వెంట పంపిన తీసుకొని వెళ్ళేదను. మునేంద్రమా, ఎతివర వినుమా పసి బాలులేమి చేయగలరు. ఎతివర వినుమా పసి బాలులేమి చేయగలరు ఎతివర వినుమా పసి బాలులేమి చేయగలరు. ఎతివర వినుమా పసి బాలులేమి చేయగలరు ఎతివర వినుమా పసి వసతిగాని రాక్షసులు వసుదలోన వెలసినారు. వశముగాని రాక్షసులు వసుదలోన వెలసినారు వశముగాని రాక్షసులు వసుదలోన వెలసినారు. వశముగాని రాక్షసులు వసుదలోన వెలసినారు వసుల కాను వారి బాధ మాత్వరెవరి తరముగాను. వసులగాడు వారి బాధ మాన్పనెవరి తరముగాడు వసుల కాను వారి బాధ మాత్వరెవరి తరముగాను. వసులగాడు వారి బాధ మాన్పనెవరి తరముగాడు ఎటివర వినుమా పసి బాలు
ఆహా పుణ్యంత్రమా, ఆ పసిబాలు చిన్న బాలకులు కదా, వారు మీ వద్దకు వచ్చి ఏమి పని చేయగలరు తండ్రి? ఆ విధమంటున్నావా? అవును. బాండ్వాల నిండా రక్తము బాగుగాను బారబోసి, బాండ్వాల నిండా రక్తము బాగుగాను బారబోసి బాండ్వాల నిండా రక్తము బాగుగాను బారబోసి, బాండ్వాల నిండా రక్తము బాగుగాను బారబోసి బాండ్వాల నిండా రక్తము అగ్ని కురిపించినట్లు కురిపించుచున్నారయ్యా, అగ్ని కురిపించినట్టు కురిపించుచున్నారయ్యా, అగ్ని కురిపించినట్లు కురిపించుచున్నారయ్యా, అగ్ని కురిపించినట్టు కురిపించుచున్నారయ్యా, కురిపించుచున్నారయ్యా, కురిపించుచున్నారయ్యా. బాండ్వాల నిండా రక్తము బాగుగాను బారబోసి, బాండ్వాల నిండా రక్తము బాగుగాను బారబోసి బాండ్వాల నిండా రక్తము. దశరథ మహారాజా, పుణ్యేంద్రమా, ఆ యొక్క మీదిగా పోకుండా రక్తమాంసములు చల్లుకుంటా ఆ యొక్క నా యొక్క తపస్సు భంగం చేయుచున్నారు. వారిని కాపాడుటకు ఆ యొక్క విష్ణు అవతారం ఎత్తిన రామచంద్రుడు తప్ప ఎవరూ కూడా కాపాడలేరు. కాబట్టి వారిని నా వెంబడి పంపవలేను. ఆ విధమ్మా తిరగద్దా? రామలచనులు ఎంతో రంజమైన బాలకులు, రామలచనులు రమ్యమైన బాలకులు రామలక్ష్మణులు ఎంతో రంజమైన బాలకులు, రామలచనులు ఎంతో రమ్యమైన బాలకులు రామలక్ష్మణులు ఎంతో లీలా చేయగలరు, ఎటులా జయించగలరు, లీలా చేయగలరు, ఎటులా జయించగలరు, లీలా చేయగలరు, ఎటులా జయించగలరు, లీలా చేయగలరు, ఎటులా సేవించగలరు. రామలచనులు ఎంతో రంజమైన బాలకులు, రామలచనులు రమ్యమైన బాలకులు రామలక్ష్మణులు ఎంతో. ఎత్తివారా ఆ రామలక్ష్మణులు పసిబాలులు కదా, వారు ఏం చేయగలరు తండ్రి? అది విధమేమి అవును. నువ్వు రామలక్ష్మణులు చిన్న బావులు, వారిని ఏమి చేయలేరు, వారిని పంపను అంటావు. అవును స్వామి. బాలకులు అనుసు నీవు భయముతోను బలికెదావు, బాలకులు అనుసు నీవు భయముతోడ బలికెదావు, బాలకులు అనసు నీవు భయముతోడ బలికెదావు, బాలకులు అనుసు నీవు భయముతోడ బలికెదావు, బాలను కూలముగా వారి మహిమలెవరు గానలేరు, మహిమలెవరు గానలేరు, మహిమలెవరు గానలేరు, బాలకులు అనుసు నీవు భయముతోను బలికెదావు. అనుకూలము నీవు భయముతోడ బలికెదావు. అయినా దశరథ మహారాజా, వాళ్ళు చిన్న బాలలు, వారు ఏమి చేయుదురు, వారిని పంపలేను అంటున్నావు. అవును ముని. కానీ వారు బాలలు కాదు, వారి మహిమలు ఎవరికీ తెలియవు. ఓ మునినాదా నేను రాముల పంపగలేను, ఓ మునినాదా రాముల పంపగలేను, ఓ మునినాదా నేను రాముల పంపగలేను, ఓ మునినాదా రాముల పంపగలేను, ఓ మునినాదా నేను నావుని కులమై కులమెంతటిదో అనుకూలంగా చేనల దోలించగలను, నీకనుకూలం అయితే చేనల దోలించదాను, నీకనుకూలం అయితే చేనల దోలించగాను, చేనల దోలించదాను, చేనల దోలించగాను. నీవు నిందు చీలరయ్య ఓ మునినాదా, రాముల పంపగలేను, ఓ మునినాదా రాముల పంపగలేను, ఓ మునినాదా రాముల పంపగలేను, ఓ మునినాదా నేను ఆహా మునేంద్రమా, ఆ పసిబాలులు పంపగలేను, వారిని పంపకుండా నా చీరలు తోలించదను, చీరలు లేకుండా నేను వచ్చైనా సంవరించదను స్వామి. అయినా ఆ బాలను పంపలేను, లేకపోతే మంత్రులను పంపించదును, లేక అవును అవును కూడా నువ్వైనా వచ్చి సంవరించును కానీ బాలను పంపానంటావు. అవును స్వామి. దశరథ నీ బుద్ధి తెలిసను, ధన్యుడా నీ కీర్తి తెలిసను, దశరథ నీ బుద్ధి తెలిసెను, ధన్యుడా నీ కీర్తి తెలిసెను, దశరథ నీ బుద్ధి తెలిసను, ధన్యుడా నీ కీర్తి తెలిసను, దశరథ నీ బుద్ధి తెలిసెను, ధన్యుడా నీ కీర్తి తెలిసెను, ధన్యుడా నీ కీర్తి తెలిసను, ధన్యుడా నీ కీర్తి తెలిసెను. మన్నులతో నాకు భయమిచ్చి నీ అన్యాయముగా కళ్ళలాడితి, మన్నులతోడ వనమిచ్చితి, అన్యాయముగా కళ్ళలాడితి, మన్నులతో నాకు భయమిచ్చి నీ అన్యాయం
రాజా అమ్మా, నీవు ఏంద్రమా? ఎంతో మంచివాడు అనుకొని వచ్చి ఉంటిని, కానీ నీవు అట్లా అనుచున్నావు. అయినా ఇప్పుడు వెళ్ళి ఆ యొక్క నీ ముఖం చూడరా నీ ముఖము చూడరాదు. ఛీ. వెళ్ళు ఛీ. రఘుకులంలో కదా. రఘుకులంలో ఉండి పూర్తి అబద్ధం ఆడుతుంటివి. ఇక ఇప్పుడే వెళుతున్నాను చూడము. అదిగో కోపంతో విశ్వామిత్రుల వారు ఎప్పుడు వెనుక తిరుగుచున్నాడు. ఆ యొక్క దశరథ మహారాజు కుమారులను యజ్ఞముగా పంపమంటే ఆ యొక్క మాట ఇచ్చి తప్పుకున్నాడు. నీవైనా చెప్పి ఆ యొక్క రామలక్ష్మణుడు నా వెనువేట పంపమని ఆ దశరథ మహారాజుకు చెప్పము. గాలినందన నువ్వు అన్నట్లుగానే పోయి దశరథ మహారాజుకు విన్నవించేదను. శిల్పము హలో గురువరేణ్యా, దశరథ రాజా, ఏమి పని తెలుపవాలని కదా. మీరు రామలక్ష్మణులను మీరు ఇట్లా అనుట, మీరు రామలక్ష్మణులకు విల్లు విద్యలు నేర్పితే మీరు అన్నమాట కల్లా కాదు కదా. మీ రామలక్ష్మణులను ఆ విశ్వామిత్రుని వెంట పంపండి, ఎలాంటి భయం లేదు, నన్ను నమ్మము. హలో ఆ విధమే గురువరేణ్యా. హలో గురువరేణ్యా, నీవు అనవిధంగానే నేను రామలక్ష్మణులను పంపవాడను కదా స్వామి. రామలక్ష్మణుడు సరే పంపించండి. రండి. ఆ విధంగా నాయన రామచంద్ర, మీరు విశ్వామిత్రుడు ఏమిటో పోయి విశ్వామిత్రుడి ఆగము కాపాడి మీరు రమ్మి కదా నాయన. ఆహా నాయన గారు, అలాగే పోయి వచ్చేదాం నాయన గారు. చల్లగవరు తెలుగు నాయన. నేను చిన్న మాట విన్నవించదా వినుము కదా. మునివర నీకు సమ్మతితోను, మునివర నీకు సమ్మతితోను, మునివర నీకు సమ్మతితోను, మునివర నీకు సమ్మతితోను, ఇచ్చేదాను ఈ బాలులను, ఇచ్చేదాను ఈ బాలులను, ఇచ్చేదాను ఈ బాలులను, ఇచ్చేదాను ఈ బాలులను, మునివర నీకు సమ్మతితోను, మునివర నీకు సమ్మతితోను, మునివర నీకు సమ్మతితోను, మునివర నీకు సమ్మతితోను, ఇచ్చేదాను ఈ బాలులను, ఇచ్చేదాను ఈ బాలులను, రామ 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 రైత, రామ 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 సీత, రామ రామ పరంధామ, రామ రామ పరంధామ, జై జై రామ జానకి రామ. జై జై రామ జానకి రామ. ఆహా గురువర్యా, నీవు వరవిధంగానే నా రామలక్ష్మణులను ఎమ్మడి పంపేది కదా స్వామి. అదే విధమా వెళ్ళేదాము వేగమే మేము, వెళ్ళేదాము వేగమే మేము, వెళ్ళేదాము వేగమే మేము, వెళ్ళేదాము వేగమే మేము, ఉండుము నీవు ఉల్లాసమున, ఉండుము నీవు ఉల్లాసమున, ఉండుము నీవు ఉల్లాసమున, ఉండుము మేము ఉల్లాసమున, మళ్ళీ వచ్చదము మరువక వినుమా, మళ్ళీ వచ్చదము మరువక వినుము, మళ్ళీ వచ్చదము మరువక వినుము, మళ్ళీ వచ్చదము మరువక వినుము, వెళ్ళేదాము వేగమే మేము. వెళ్ళేదాము వేగమే మేము. ఆయా దశరథ మహారాజా, రామనేంద్రమా, నీ యొక్క రామలక్ష్మణులకు ఎలాంటి ఆపద సంభవించకుండా తీసుకొచ్చి అప్పజెప్పే బాధ్యత నాది. ఆహా నీవు ఏ చింత లేకుండా అయోధ్యాపురంలో ఇవ్వడము. ఓకే మునీంద్రమా. గంగాశిరమునకు పోదాము రాండు. అలాగే పోదాం, వెళ్దాం పదండి. ఆహా రామలక్ష్మణులరా, ఇచ్చట నేను యాగము గావించదను. ఆ మాయా రాక్షసులు ఎచ్చట నుండి అయినా వచ్చి చూదురు. జాగ్రత్తగా ఆ యొక్క యజ్ఞము కాపాడుటకు మీరు ఉండండి. అలాగనే యతీశ్వర తప్పగా ఉండదు. చేరుతావా? నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ధరణి తోటగిరి వర్షత వర్తితి, ధరణి తాటగిరి వరుసగ వర్షలే, ధరణి తోటగిరి వర్షత వర్తితి, ధరణి తాటగిరి వరుసగ వర్షలే, నరవర యోధుల మరువక దుంచద, నరవర యోధుల మరువక దృంచల, నరవర యోధుల మరువక దుంచద, నరవర యోధుల మరువక దృంచల, ఫిరము తోటవని కరములు బట్టి, ఫిరము తోళవని కరములు బట్టి, ఫిరము తోటవని కరములు బట్టి, ఫిరము తోళవని కరములు బట్టి, గిరగిర దింపద ధరణికి కొట్టద, గిరగిర దింపెద ధరణికి కొట్టెద, గిరగిర దింపద ధరణికి కొట్టద, గిరగిర దింపెద ధరణికి కొట్టెద, గిరగిర దింపద ధరణికి కొట్టద, గిరగిర దింపెద ధరణికి కొట్టెద, ధరణి తోటగిరి వర్షత వర్తితి, ధరణి తాటగిరి వరుసగ వర్షలే,
గిరగిర దింపెద ధరణికి కొట్టు ఏమిటి రాయి నరవాసరా రాఘవ రామచంద్ర రాఘవ రామచంద్ర వచ్చెను రామ ఇచ్చదు తాటగే వచ్చెను రామ ఇచ్చడు తాడగి వచ్చెను రామ ఇచ్చదు తాటగే వచ్చెను రామ ఇచ్చడు తాడగి మచ్చర మనుషుడు చక్కగా దానిని అక్షర మనుషుడు చక్కగా దానిని మచ్చర మనుషుడు చక్కగా దానిని అక్షర మనుషుడు చక్కగా దానిని వచ్చెను రామ ఇచ్చదు తాటగే వచ్చెను రామ ఇచ్చడు తాడగి కొట్టుము రామ కోమల దామ కొట్టుము రామ కోమల రామ కొట్టుము రామ కోమల దామ కొట్టుము రామ కోమల రామ వచ్చెను తాటకి ఇచ్చదు రామ వచ్చెను తాటకి ఇచ్చడు రామ రామచంద్ర రాఘవ రామచంద్ర అగో తాటకి అని రాక్షసు వచ్చి ఉన్నది బాణము వాడి వధించు ఎట్లు కొట్టు ఆ యొక్క తాటకి వచ్చి ఉన్నది దానిని బాణము బట్టి సంహరించుడు. ఆహా యతీశ్వర ఎట్లు కొట్టుదును యతివర నేను ఎట్లు కొట్టును ఎతివర నేను ఎట్లు కొట్టుదు యతివర నేను ఎట్లు కొట్టును ఎతివర నేను తన బాణము కాతిగ బట్టి నూతన బాణము ఖ్యాతిగా బట్టి తన బాణము కాతిగ బట్టి నూతన బాణము ఖ్యాతిగా బట్టి నాతిని కొట్టుట నామది గుట్టలు నాటిని కొట్టుడ నామది గిట్టలు నాతిని కొట్టుట నామది గుట్టలు నాటిని కొట్టుడ నామది గిట్టలు యతివర వినుము సమ్మతితోను ఎతివర వినుము సమ్మతితోను యతివర వినుము సమ్మతితోను ఎతివర వినుము సమ్మతితోను బాణము బట్టలు ప్రగతిని కొట్టను బాణము వట్టను పడతిని కొట్టను బాణము బట్టలు ప్రగతిని కొట్టను బాణము వట్టను పడతిని కొట్టను యతివర వినుము సమ్మతితోను ఎతివర వినుము సమ్మతితోను యతివర వినుము సమ్మతితోను ఎతివర వినుము సమ్మతితోను ఎట్లు కొట్టును యతివర నేను ఎట్లు కొట్టును ఎతివర నేను నూతన బాణము ఖ్యాతిగా బట్టి నూతన బాణము ఖ్యాతిగా బట్టి యతీశ్వర చెప్పండి రా ఆ యొక్క స్త్రీ అయి ఉండెను ఆమెను నువ్వు వధించిన పాపం సంభవించును కాక నేను కొట్టలేను ఆ యొక్క నేను బాణం ఎక్కబెట్టి ఆ యొక్క స్త్రీ అయినా ఆ ఆడజాతిని కొట్టలేను అంటున్నావా? అవును. పాతకి రాక్షసి పనతి జాతి పాతకి రాక్షసి పనతి జాతి పాతకి రాక్షసి పనతి జాతి పాతకి రాక్షసి పనతి జాతి సురులను బట్టి బాధలు పెట్టి సురలను బట్టి బాధలు పెట్టు సురులను బట్టి బాధలు పెట్టు సురలను బట్టి బాధలు పెట్టు పాపమదెట్టు పనతిని కొట్టు పాపమదెట్టు పనతిని కొట్టు పాపమదెట్టు పనతిని కొట్టు పాపమదెట్టు పనతిని కొట్టు కొట్టుము రామ కోమల దామ కొట్టుము రామ కోమల రామ కొట్టుము రామ కోమల దామ కొట్టుము రామ కోమల రామ పాతకి రాక్షసి పనతి జాతి పాతకి రాక్షసి పనతి జాతి సురులను బట్టి బాధలు పెట్టు సురలను బట్టి బాధలు పెట్టు రాఘవ రామచంద్ర ఆ యొక్క ఆడశ్రీ కాదు ఆమె ఆ యొక్క రాక్షసి అను తాటకి ఆహా మునేంద్ర ఆ యొక్క తాటకిని సంవరించిన ఆ ఎటువంటి పాపం పైన మోసే భారం ఉన్నది. నువ్వు బాణం బట్టి ఆ రాక్షసిని వధించు. ఆహా అలాంటి మునేంద్రమా అవును. ఏ శాపమైనా కానీ నీకే అనుభవించు ఏ శాపమైనా సరే. నేనే బాణము భావించును. బట్టల బాగుగా కొట్టెద బాణము బట్టల బాగుగా కొట్టెద బాణము బట్టల బాగుగా కొట్టెద బాణము బట్టల బాగుగా కొట్టెద రక్కసి బట్టల రనుమునరించద రక్కసి బట్టల రణమున రించద రక్కసి బట్టల రనుమునరించద రక్కసి బట్టల రణమున ధిక్కరించి నిన్నిక్కడ గుంటద ధిక్కరించి నిన్నిక్కడ దుంటద ధిక్కరించి నిన్నిక్కడ గుంటద ధిక్కరించి నిన్నిక్కడ దుంటద యతివర వినుము వేగముతోను ఎతివర వినుము వేగముతోను యతివర వినుము వేగముతోను ఎతివర ఇంకోటుందా? వేగముతోను బాణము బట్టల బాగుగా కొట్టెద బాణము బట్టల బాగుగా కొట్టెద బాణము బట్టల బాగుగా కొట్టెద బాణము బట్టల బాగుగా కొట్టెద ఆహా యతీశ్వర తమ యాజ్ఞసని యొక్క రక్షసిని దుర్మద చూడుము కదా అడవిలోకి పిల్లల ముందు వచ్చినారు మీరెందు అడవిలోకి పిల్లల ముందు వచ్చినారు మీరెందు అడవిలోకి పిల్లల ముందు వచ్చినారు మీరెందు అడవిలోకి పిల్లల ముందు అడవిలోకి పిల్లల ముందు అడవిలోకి పిల్లల ముందు తాను తాను రానా ముందు జనులను వదలక తిరుతుందో చాలాలు రానా ముందు జనులను వదలకనే తిందు జనులను వదలక తిరుతుందో జనులను వదలకనే తిందు మేలు మేలు పదములు దొరికరా మేలు మేలు
బంధువులారా మీ ఇరువురిని నవ్వులక మింగెదను. మమ భుజయింతువ దుర్వాసి మమ నిన్ను శిక్షించుము రాక్షసి. మమ భుజయింతువ దుర్వాసి మేము నిన్ను శిక్షింతుము రాక్షసి. మమ భుజయింతువ దుర్వాసి మమ నిన్ను శిక్షించుము రాక్షసి. మమ భుజయింతువ దుర్వాసి మేము నిన్ను శిక్షింతుము రాక్షసి. తిమ్మున వచ్చను మధురోసి నీ జంబుగా దుంచద పడవేసి. 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 పొమ్ము పొమ్ము యమపురముల నుండెను. పొమ్ము పొమ్ము యమపురముల నుండెను. మమ భుజయింతువ దుర్వాసి మమ నిన్ను శిక్షించుము రాక్షసి. నిన్ను శిక్షించుము రాక్షసి. ఏ రాక్షసి, నీవు ఆడదానివని ఇవరిదాకా విచారించింది, కానీ నీ వలన బహుజనులకు ఫలము జరుగుతున్నది. కావున నిన్ను దుర్మద చూడుము. ఇంత మాటలు ఏలరా ఒక పూటకు మేత కారురా. ఇంత మాటలు ఏలరా ఒక పూట మేతకు కాదురా. పూటకు మేత కారురా. పూటకు మేత కాదురా. పంతము వదలనురా నేను ఇంతకేదు నేను ఉండదరా. పంతమాడిన వదలనురా నా దంతము కంటరు ఇద్దరురా. పంతమాడిన వదలనురా ఒక దంతరా. పంతమాడిన వదలనురా ఒక దంతము కంటరు ఇద్దరురా. ఎంత ఎంత మింతల దుంతరా. ఎంత ఎంత మింతల మింగరా. ఎంత ఎంత మింతల మింగరా. ఎంత ఎంత మింతల మింగరా. ఒరే మానవులారా, ఏమిటిరా మీ ఇరువురిని నవ్వులక మింగదనో చూడుమే. ఏ రాక్షసి, మురువకు మురువకు ముదితముగానే శరణు వేయ శోధించిదిగా. మురువకు మురువకు మురిపముగానే శరము వేయ శోధించిదిగా. మురువకు మురువకు ముదితముగానే శరము వేయ శోధించిదిగా. మురువకు మురువకు మురిపముగానే శరము వేయ శోధించిదిగా. మరణం బంధం మరలవు గానే. మరణం బంధు మరలవు మరణం బంధం మరలవు గానే. మరణం బంధు మరలవు నీ వారల విలుము సరివేగా. నీ వారల విలుము సరివేగా. వారల విలువము సరివేగా. మురువకు మురువకు ముదితముగానే శరణు వేయ శోధించిదిగా. మురువకు మురువకు మురిపముగానే శరము వేయ శోధించిదిగా. శరణు వేయ శోధించిదిగా. శరము వేయ శోధించిదిగా. ఆ యతీశ్వర, తమ ఆజ్ఞసే ఆ యొక్క రాక్షసిని దుర్మేధము మీరు ఆ యొక్క యజ్ఞము గావించుము కదా యతీశ్వర. కావున మనము మిథిలాపురం పోదాం. 11 అన్న నిజే అన్న. నారాయణాయ ఓం నమో నారాయణాయ. 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 ఓం శివశంకర పాప భయంకర పాలన చేయురాయే శంభో. ఓం శివశంకర పాప భయంకర పాలన చేయుమురాయే శంభో. ఓం శివశంకర పాప భయంకర పాలన చేయురాయే శంభో. ఓం శివశంకర పాప భయంకర పాలన చేయుమురాయే శంభో. పాలన చేయురాయే శంభో. పాలన చేయుమురాయే శంభో. కాపాడగరాయే రాయే శంభో. కాపాడగరాయే శంభో. కరుణించగరాయే శంభో. కరుణించగరాయే శంభో. ఆహా. రాఘవ రామచంద్ర, రాఘవ రామచంద్ర, మారీష స్వభావులను ఇద్దరు వచ్చి ఉండిరి. చూడడాగో మారీష స్వభావులు వచ్చి ఉన్నారు. లక్ష్మణ, వచ్చేవారే మారీష స్వభావులను వారిని నా ఒక బాణం చేయవాని గట్టి పెట్టదని చూడు. మీ అన్నయ్య అలాగే వాళ్ళను చంపేయాలి కదా. విడిచద బాణం నిమ్మయిలోన. విడిచెద బాణము ఇమ్మయిలోన. విడిచద బాణం నిమ్మయిలోన. విడిచెద బాణము ఇమ్మయిలోన. తమ్మున రాక్షసులు కూర్చోద. తమ్మున రాక్షసుని మునగూర్చ. తమ్మున రాక్షసులు కూర్చోద. సమ్మతించి సమ్మతించి తమ్మున రాక్షసులు కూర్చోద. సమ్మతించు ముని
యాగముగాంచద సమ్మతించి ముని యాగముగాంచెద సమ్మతించి ముని యాగముగాంచద సమ్మతించి ముని యాగముగాంచెద గిర 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 అనుకో గిర 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 అనుచు నర నర నరయని హరించదా నర 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 నరించద నర నర నరయని నిద్రపురం అయినా రాఘవరామచాని నా యొక్క యాగము యాగం అయిపోయినది కావున మనము లేలెమ్ము రాఘవ నీవు రమ్ము రాఘవా లేలెమ్ము రాఘవ నీవు రమ్ము రాఘవా లేలెమ్ము రాఘవ నీవు రమ్ము రాఘవా సమ్మతి గనుమిదిలపురము సయ్యనిప్పుడు చేరుదాము సమ్మతితో మిథిలపురము సయ్యనిప్పుడు చేరుదాము సమ్మతితో మిదిలపురము సయ్యనిప్పుడు చేరుదాము సమ్మతితో మిథిలపురము సయ్యనిప్పుడు చేరుదాము రమ్ము రాఘవా లేలెమ్ము రాఘవ నీవు రమ్ము రాఘవా లేలెమ్ము రాఘవ నీవు రమ్ము రాఘవా అయినా రాఘవ రామచంద్ర యతీశ్వర మనము ఆ యొక్క మిథిలాపురము పోదాం పదము అలాగే వెళ్దాం పదము యతీశ్వర గాది నందన పదము గక్కున ఇప్పుడు మౌని గాది నందన గక్కున ఇప్పుడు మౌని గాలి నందన పొదము గక్కున ఇప్పుడు మౌని గాది నందన పదము గక్కున ఇప్పుడు మౌని గాలి నందన పొదము నామనంబు సంత సంబునాయతి వరమౌని నామనంబు సంత సంపునాయేతి వరమౌని నామనంబు సంత సంబునాయతి వరమౌని నామనంబు సంత సంపునాయేతి వరమౌని గాది నందన పదము గక్కున ఇప్పుడు మౌని గాది నందన పదము గక్కున ఇప్పుడు మౌని గాలి నందన పొదము అయినా యతీశ్వర గురు అయినా రాఘవ రామచంద్ర ఆ యొక్క మనం యాగ్యము చేయ అయిపోయినది కాబట్టి ఆ పక్కనే మిథిలాపురం ఉన్నది ఆ మిథిలాపురం పోదాం పదము ఈడ ఒక పేద భూమిపై కనబడుచున్నది దీని కారణం ఏది తెలుపు కదా అదేమా భర్త ఆ యొక్క పతిచాపంబున చాపారమై పడి ఉండెను హాలియా ఇచ్చడినే కలదు ఆమె పేరు హాలియా అందురు దీమే దీదే గౌతమ ఆశ్రమముని అంటారు ఆ గౌతమ మునుసుని శాపము చేత శిలగా మారి ఉండెను ఆ యొక్క ఇప్పుడు ఆ యొక్క గౌతమ మునీశ్వరుని వరము చేత శిలగా మారి ఉండి ఇప్పుడు హాలియా శ్రీరామ దయగుణ సాంద్ర జయ సిద్ధిల సారాగవేంద్ర శ్రీరామ దయ గుణ సాంద్ర జయ చిద్విల సారాగవేంద్ర శ్రీరామ దయ గుణ సాంద్ర శరణు శరణు భవదీయ అరవింద దళనేత్ర శరణు శరణు భవదీయ అరవింద దళనేత్ర శరణు శరణు భవదీయ అరవింద దళనేత్ర శరణు శరణు భవదీయ అరవింద దళనేత్ర